ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ ఆధ్వర్యంలో విశాఖపట్నం బయలుదేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాలతో గార మండలం, శ్రీకాకుళం పట్టణం నుండి భారీ ఎత్తున జనం ప్రయాణమయ్యారు. భారత ప్రధానమంత్రి రాష్ట్ర అభివృద్ధి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న వారికి అభినందనలు తెలపడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్, అలాగే మన శ్రీకాకుళం ఎమ్మెల్యే మొత్తం భారీ ఎత్తున జన సమీకరణ జరిపారు. తెలుగుదేశం పార్టీపై వారి మీద అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా సభా వేదిక వద్దకు కార్లతో, బస్సులతో, వివిధ వాహనాలతో జనాభా చేరారన్నారు. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నాను అని నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, కాజీపేట తెలుగుదేశం నాయకులు గొలివి దామోదర్, గొలివి రమణ, 25వ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నము, దండాసి జ్యోతి భాస్కర్, తెలుగు జగదీష్, రుప్ప వెంకట్రావు, కాజీపేట ఆదిత్యనగర్ కాలనీ, అరసవెల్లి బొంపడ వీధి, వెలమ వీధి, తెలుగు వీధి తదితర వీధుల్లో నుండి మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవనీయులు దేశ అత్యున్నత ప్రధానమంత్రి, మన భారత రాజ్యాంగ ప్రధానమంత్రి అయిన, మన భారతదేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికై విచ్చేసి ఉన్నారు. ఆయన కోసం మా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఇలా 26వ డివిజను, అలాగే కాజీపేట పంచాయతీ, ఆదిత్యనగర్ కాలనీ నుంచి శ్రీకాకుళం పరిధిలో, అలాగే గుండు శంకర్ గారు ఆధ్వర్యాన ఈ శ్రీకాకుళంలో 10,000 మంది జనాభాకి పంపించడానికి గుండు శంకర్ గారు నిర్ణయించారు. దానికి ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డులకి బస్సులు పంపించడం కూడా జరిగింది. ప్రతి వార్డుకి కూడాను, అలాగే టౌన్లో ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి, పంచాయతీ నియోజకవర్గంలో పరిధిలో పంపించడం జరుగుతుంది. అక్కడికి ఈ కార్యక్రమానికి మా తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిసి, ఈ డివిజన్ ఇన్ఛార్జీలతో కలిసి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేపట్టాం. అందుకు అందరూ కలిసి కూడా బయలుదేరుతున్నాం. ఇక్కడ తెలుగు జగదీష్ గారు, అలాగే గొలువు దామోదర్ గారు, వాళ్ళ సోదరులు, అలాగే గొలువు రమణ గారు, అలాగే మేము రుప్ప వెంకట్రావు గారు, అలాగే మా నీటి సంఘ అధ్యక్షులు కూడా కృష్ణ గారు, ఇలాగ తదితరులు అందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాజీపేట పరిధి కానివ్వండి, అరసవెల్లి పరిధి కానివ్వండి, అలాగే తెలుగు వీధి వచ్చేసరికి 25వ డివిజన్ వచ్చేసరికి తెలుగు నాగరత్నం, అలాగే తెలుగు తాతబాబు, ఇలా మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ముందుకు కూడా ఇంకో బస్సు ఉంది ఎక్కడను, ఆ వార్డుకి 25 పరిధి, వాళ్ళతో కలిసి మేము సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం గుండు శంకర్ గారు ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కూడా గుండు శంకర్ గారు కల్పిస్తున్నారు.